ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓ ఆత్మస్వరూప బంధుగణ, మనం ఆత్మబోధ టెక్స్ట్లో 33వ శ్లోకం వరకు కిందటి వారం చూశాము. అయితే శంకరాచార్య ఈ ఆత్మబోధ అంటే ఏ జ్ఞానం తెలుసుకుంటే ఇకపై తెలుసుకోవాల్సిన అవసరం లేదో, ఏది పొందితే ఇంకా పొందాల్సిన అవసరం లేదో ఆ తత్వమే మన స్వరూపమై ఉన్నది. అది ఏ ఆత్మ. దానికి ప్రేమ అని కానీ, ఆనందమని కానీ, పరమాత్మ అని కానీ, ఈశ్వర అని కానీ మీరు ఎన్ని పేర్లు మార్చినా దాని యొక్క స్వరూపము ఒక్కటే. కాబట్టి ఆ స్వరూపం ఒక్కటే అధిష్టానం, ఆధారంగా ఉంటుంది. సర్వము కూడా దానిపైన ఆరోపించబడి ఉంటుంది. అందువలన మనకి ఉపనిషత్తుల్లో ఈ ప్రశ్నతోనే మొదలవుతుంది. ఈ జ్ఞాన ఉపదేశం అంతా ఎక్కడ మొదలవుతుంది? కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి ఇతి అని ఒక ప్రశ్న అడిగిన తరువాత ఆ గురువు అయినటువంటి ఆ ఋషి, నాయన ఆ తత్వం ఉన్నది. ఎందుకంటే రెండు విద్యలు ఉన్నాయి. ఒకటి అపర విద్య, రెండు పరావిద్య అన్నారు. అపర విద్య అంటే ఏమిటి? అపర విద్య అంటే నీ స్వరూపం ఆత్మ కంటే ఇతరములుగా విషయాల కోసం ఈ నామరూపంతో కూడి ఉన్నటువంటి సర్వం జగత్తుకు సంబంధించినటువంటి ఈ శబ్దజాలంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానినే అపర విద్య అంటారు. అయితే యయా తదక్షరం అధిగమ్యతే ఇది పరావిద్య అన్నారు. యయా తదక్షరం అధిగమ్యతే అంటే ఏమిటి? దేని ద్వారా అయితే నాశనము లేని అక్షర స్వరూపమైనటువంటి ఆత్మను, అంటే ఏ పరమాత్మ అయితే సత్యం జ్ఞానం అనంతమని బ్రహ్మ విధంగా ఉపనిషత్తులు శృతిమాత చెప్పిందో దానిని అక్షరం అంటారు. అయితే ఆ అక్షర స్వరూపాన్ని ఏ విద్య ద్వారా మీ స్వరూపాన్ని నువ్వు పొందుతున్నావో ఆ విద్యని పరవిద్య అన్నారు, పరావిద్య. కాబట్టి ఆ పరావిద్య ఇంకొక పేరు బ్రహ్మ విద్య, రాజవిద్య అంటారు. రాజవిద్య అన్న, బ్రహ్మ విద్య అన్న, ఆత్మ విద్య అన్న ఒక్కటే, పర్యాయ పదములు. కాబట్టి శంకరాచార్య తన ఉపదేశం చేసిన తరువాత ఉపనిషత్తుల్లో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సహాయాన్ని తీసుకున్నారు. ఎందుకు? మనమేమనుకుంటామంటే ఏదైతే శంకరాచార్య ఇక్కడ మనకి ప్రతిపాదించారో అది శంకరాచార్య యొక్క స్వయం కల్పించుకున్న సిద్ధాంతమేమో కదా అని మనకి సందేహం కలుగుతున్నది. కాబట్టి శంకరాచార్య ఎప్పుడు కూడా తన సొంతంగా స్వయంభూ అనే గురువుల్లాగా కొత్త సిద్ధాంతాలను ఏమీ ప్రకటించలేదు, ప్రవేశపెట్టలేదు. వారు
శృతిని ఆధారంగా తీసుకొని, శృతి అంటే వేదమాత, వేదమును ఆధారంగా తీసుకొని వారు ఒక మాట అంటారు శంకరాచార్య. ఎంతటి పెద్ద మహాత్ములైనప్పటికీ, ప్రసిద్ధి పొందిన మహాత్ములైన వేదము కంటే విరుద్ధంగా, వేదములను అనుసరించకుండా ఎవరైతే ఏ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినా వారికి నమస్కరిస్తాం తప్ప వారి సిద్ధాంతాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే వేదం అనేది అత్యున్నతమైనటువంటి ప్రమాణం. మన దేశంలో సుప్రీంకోర్టు తీర్పే తుది తీర్పు. జిల్లా కోర్టు, హైకోర్టుల తర్వాత దానిపైన వాదించవు. అదేవిధంగా వేదం చెప్పిన తర్వాత ఇంక ఎవరు దాన్ని డిస్కస్ చేసే అవసరమే లేదు, అవకాశం లేదు. ఎందుకంటే అది అపౌరుషేయ ప్రమాణం. అపౌరుషేయం అంటే మనిషి బుద్ధితో నిర్మితం కానటువంటి, ఆ మనిషి బుద్ధికి అందనటువంటి అతీతమైనటువంటి సమష్టిలో లయమయ్యి సృష్టి స్థితి లయకు కారణమైనటువంటి ఈశ్వర జ్ఞానం అనేది ఆ ఋషులనే ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఆ ఉపకరణాలు, కరణములు అంటారు, ఇన్స్ట్రుమెంట్స్, పరికరములు, వాళ్ళ ద్వారా ప్రకటమైన జ్ఞానము ఋషుల యొక్క సిద్ధాంతం కాదు. ఇది సాక్షాత్తు ఈశ్వర వాక్కు. అస్య మహతః భూతస్య ఋగ్వేదం, యజుర్వేదం, సర్వ వేదముల యొక్క జ్ఞానము నిశ్వసితం అంటారు. అంటే మన శ్వాస ఎలాగైతే మనకి సహజ సిద్ధంగా జరుగుతుందో ఈశ్వరుని యొక్క ఆ శ్వాస రూపంలోనే ఈ జ్ఞానం ప్రకటమైందని చెప్పారు ఉపనిషత్తులు. అందువలన ఇక్కడ 33వ శ్లోకములో ఆదిశంకరాచార్య ఏం చెప్పారంటే, దివ్యోహి అమూర్త పురుష స బాహ్యాభ్యంతరో అజః అప్రాణో అమనా శుభ్రః హి అక్షరాత్ పరతఃపరః అని ముండకోపనిషత్తులో వస్తుంది. ఇలాంటిది ఇత్యాది అంటే ఎన్నెన్నో ప్లేసుల్లో ఆత్మస్వరూపానికి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము లేదు. ఆత్మ నిష్కలము, నిరవయవము, నిర్విశేషము, నిర్గుణము అని చెప్పారు. ఎందుకు అంటే ఆత్మ అనేది అత్యంత సూక్ష్మము, అత్యంత శుద్ధము, సర్వవ్యాపి. వాస్తవానికి మనం ఉదాహరణ ఇవ్వాలి అనుకుంటే ఆత్మకి ఆకాశం వత్ అంటారు. అంటే వ్యోమవత్, వ్యోమము అంటే ఆకాశం అని అర్థం. ఈ విధంగా ఆకాశం ఎలాగైతే మీరు భాగములుగా చేయలేరు, ఆకాశాన్ని దర్శించలేరు, ఆకాశాన్ని ఏమి ఒక అమూర్తము అంటారు. యాక్చువల్ ఉపనిషత్తుల్లో మూర్త అమూర్త అని విడదీసేటప్పుడు భూమి, నీరు, అగ్ని మూర్త ప్రపంచం కింద వస్తాయి, వాయువు, ఆకాశం అమూర్తం కింద వస్తాయి. వాయువు కంటే సూక్ష్మంగా వాయువు కూడా ఆకాశంలోనే సంచరిస్తుంది. అంటే ఆకాశం అత్యంత సూక్ష్మము. ఈ ఆకాశము కూడా ఆత్మ చైతన్యములో ఉందంటే ఇక ఆత్మ ఆకాశం కంటే సూక్ష్మంగా ఉందని మనం తెలుసుకోవాలి. అయితే ఈ విధంగా మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఏదైతే యదృశ్యం తన్నశ్యం అన్నారు. ఏదైతే మనకు కనిపిస్తుందో అది నాశన యోగ్యమైనది. ఏదైతే వింటున్నారో అది ఆత్మ కాదు. ఏదైతే చూస్తున్నామో అది ఆత్మ కాదు. అంటే ఇంద్రియములకు గోచరమైనది ఏదైనా ఉన్నది అంటే అది ఆత్మస్వరూపము కాదు. అదేవిధంగా మనస్సుకి, మన భావనలకి, మన ఎమోషన్కి, మన ఫీలింగ్స్కి తెలుస్తున్నదంటే అది ఆత్మ కాదు. బుద్ధికి అంటే బుద్ధి అంతఃకరణం ద్వారా కలిగినటువంటి ఆ ఆలోచన, థాట్స్, అది ఆత్మ కాదు. ఎందుకు ఆత్మ
బుద్ధికి మనస్సుకి ఇంద్రియములకు అందదు అంటే ఆత్మ వీటి అన్నిటికంటే పరంగా అతీతంగా ఉన్నటువంటి అధిష్టాన భూతంగా ఉన్నది. ఎలా అంటే మనం బల్బు ద్వారా కరెంటుని చూడలేము, ఫ్యాన్ ద్వారా కరెంటుని తెలుసుకోలేము, కూలర్ ద్వారా కరెంటుని తెలుసుకోలేము, హీటర్ ద్వారా కరెంటుని తెలుసుకోలేము, మైక్ సౌండ్ ద్వారా కరెంటుని తెలుసుకోలేము. మరి కరెంట్ అంటే ఏమిటి అంటే బల్బుకి అతీతము, ఫ్యాన్కి అతీతము, కూలర్కి అతీతము, హీటర్కి అతీతము. అంటే ఒకే విద్యుత్ శక్తి కరెంటు అనేక ఎక్విప్మెంట్ల ద్వారా ప్రవేశపెట్టగలిగితే ఆ ఎక్విప్మెంట్లకు అనుగుణంగా కరెంటు ప్రకటమవుతున్నది. అదేవిధంగా ఈ ఆత్మ అంటే నేను అనే ఒక స్ఫురణం ఏదైతే ఉందో ఆ స్ఫురణము ద్వారా ఆత్మ ముందు ప్రకటమవుతుంది. తద్వారా బుద్ధి వైపు ప్రవహింపజేస్తే బుద్ధి ఆలోచించగలుగుతుంది. మనస్సుకి సమీపములో ఈ ఆత్మస్ఫురణ ఉంటే మనస్సు భావనలు సంకల్పాలు చేయగలుగుతుంది. అదే చెవులు, ముక్కు, నోరు, కన్ను ఈ యొక్క ఇంద్రియముల ద్వారా ఆత్మ ప్రకటమైనప్పుడు వినడము, చూడడము, వాసన, రుచి, స్పర్శ కలుగుతుంది. అందువలన ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఆత్మ చైతన్య స్ఫురణ ఉండడం వలన ఇవన్నీ కలుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఒకటి చూద్దాం. ఈ గదిలో బల్బు వెలుగుతుంది. బల్బు వెలుగుతుంటే ఇక్కడ మనుష్యులు, వస్తువులు అన్నీ ఉన్నాయి. మనుషులు వస్తున్నారు, వెళుతున్నారు. వస్తువులు ఇక్కడ నుంచి మారుస్తున్నాం. కానీ ప్రకాశం ఏమైనా మారుతుందా? ప్రకాశం ఏమైనా కదులుతుందా? లేదు. సరే, మనుషులు ఉన్నప్పుడు కూడా ప్రకాశం వెలుగుతుంది. మనుషులు లేనప్పుడు కూడా మనుషులు లేని ప్రదేశాన్ని ప్రకాశింపచేస్తుంది. ఇంతకీ ఈ లైట్ అనేది స్వయం ప్రకాశమా? కాదు. అదే విధంగా మన యొక్క కళ్ళు ఉన్న నేత్రములు చూస్తున్నాయి. నేత్రములు స్వయం ప్రకాశమా? కాదు. మరి నేత్రములు చూడాలంటే వెనక ఏముండాలి? మనస్సు స్వయం ప్రకాశమా? కాదు. ఎందుకు? ఇవి స్వప్నంలో ఇవి లేవు. గాఢ నిద్రలో మనస్సు కూడా ఉండదు. అంటే స్వప్నంలో ఇంద్రియములు ఉండవు, గాఢ నిద్రలో ఇంద్రియములు, మనస్సు ఏదీ ఉండదు. మరి అవి స్వయం ప్రకాశం కాదు కదా? కాదు. అంటే ఒకప్పుడు ఉంటున్నాయి, మరో సమయంలో ఉండటం లేదు. మరి మనస్సు కూడా పనిచేయడానికి అనుకున్నటువంటి శక్తి ఏంటి? బుద్ధి. మరి బుద్ధి స్వయం ప్రకాశమా? కాదు. మరి బుద్ధిలో కలుగుతున్న ఆలోచనలు వెనక ఉన్నటువంటి ఆధారం ఏమిటి? అహం అంటే నేను అనే స్ఫురణ, అహం వృత్తి అంటారు. అహం అనే ఆలోచన. అంటే ఈ అహం అనే ఆలోచనకి మరి ఆధారం ఏమిటి? నేను. మరి నేనుకి ఇంకా ఆధారం ఏమైనా ఉంటుందా? అది స్వయం ప్రకాశం. ఎందుకు? అది శాశ్వతం, నిత్యం, వచ్చేది కాదు, పోయేది కాదు. అంటే ఇప్పుడు చూడండి, ఆత్మ చైతన్యంలో ఆలోచనలు వస్తున్నాయి, భావనలు వస్తున్నాయి, పోతున్నాయి. ఆలోచనలు వస్తున్నా వాటిని చైతన్యం ప్రకాశింప చేస్తుంది. ఆలోచనలు పోతున్నా చైతన్యం అలాగనే ఉంటుంది. అదేవిధంగా ఈ గది ఏదైతే ఉందో అది మీ అంతఃకరణం, మనసు అనుకుంటే దాంట్లో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో అవి ఆలోచనలుగా చూసుకుందాం. మనుషులు వస్తున్నారు, ప్రకాశం బల్బు, ఆ బల్బు ప్రకాశింపజేస్తుంది, వెలుతురు. మనుషులు వెళ్తున్నా ప్రకాశం అలాగే ఉన్నది. అదేవిధంగా ఆలోచనలు ఉన్నప్పుడు ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తుంది. ఆలోచన లేని స్థితిని కూడాను ఆత్మ సాక్షిభూతంగా ప్రకాశింపచేస్తున్నది. ఇదే నా జాయతే నా మ్రియతే, దానికి పుట్టుక లేదు, మరణము లేదు. అయితే మీరు ఇప్పుడు గమనించాలి, ఇది మరి శాశ్వతము, నిత్యం అంటున్నాం కదా.
మరి గాఢ నిద్రలో ఇది ఎక్కడ ఉన్నది అని మీకు ఒక ఎరుక ఎలా ఉంటుందా, ఎరుక గాఢ నిద్రలో ఎలా మిగిలి ఉంటుంది అని మీకు డౌట్. అయితే ఈ సంశయం మంచిదే, కానీ శంకరాచార్య ఏమంటున్నారంటే గాఢ నిద్రలో అత్యంత సూక్ష్మ వృత్తిగా ఉంటున్నది, వ్యక్తమై లేదు, అవ్యక్త రూపంలో ఉన్నది, కానీ వృత్తి మాత్రం ఉన్నది. ఎలా మీకు తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే మీరు గాఢ నిద్ర నుంచి బయటికి వచ్చిన తర్వాత నేను చాలా బాగా సుఖంగా నిద్రపోయాను అంటున్నాం. నీవు గనక గాఢ నిద్రలో లేకుంటే నేను సుఖంగా గాఢ నిద్రలో నిద్రపోయానని ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా అత్యంత సూక్ష్మ అవ్యక్త రూపంలో ఆ వృత్తి ఉన్నది. నేను ఉన్నాననే వృత్తి ఉన్నదన్నమాట గాఢ నిద్రలో కూడా. అందుకే ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే అంటారు. సన్మాత్ర కరణోపసంవరణతో యోగో సుసుప్త రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనా సన్మాత్ర కరణోపసంవరణత యోభు సుసుప్త ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే అని చెప్పారు శంకరాచార్య. అంటే ఎప్పుడైతే గాఢ నిద్రలో అన్ని ఉపకరణాలు, కరణములన్నీ, ఇంద్రియములు, మనసు, బుద్ధి అన్ని విశ్రాంతిలో ఉన్నప్పటికీ నీ అత్యంత సూక్ష్మ వృత్తి నేను ఉన్నాననే స్ఫురణ మాత్రము లేకుండా లేదు. ఆ వృత్తియే మళ్ళీ గాఢ నిద్ర నుంచి మేలుకున్న తర్వాత నేను ఆనందంగా నిద్రపోయానని చెప్పగలుగుతున్నారు. అదేవిధంగా మనం ప్రయత్నపూర్వకంగా కూడా మన ఆత్మస్థితి నేను శరీరము కాదు, నేను ఇంద్రియములు కాదు, నేను ప్రాణము కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధిని కాదు, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్త ధాతు న వా పంచకోశ న వాక్పాని పాదం న చోపస్తపాయు చిదానంద రూప శివోహం శివోహం. అంటే మీరెప్పుడైతే గాఢ నిద్ర స్థితి కూడాను నేను సాక్షిగానే ఉన్నాను, స్వప్నంలో కూడాను నేను సాక్షిగానే ఉన్నాను, జాగ్రత్తలో కూడాను నేను సాక్షిగానే ఉంటాను, కానీ ఏ సాక్షి సమక్షంలో బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, చైతన్యం అప్పు తీసుకుంటున్నాయో అందువలన వీటి సమక్షంలో అవి చేతన తత్వం పొందడం వలన నేనే స్వయంగా చైతన్యవంతులుగా మనము వ్యవహరిస్తున్నాము. దాన్నే అజ్ఞానంతో కూడిన అహంకారకర్త అంటారన్నమాట. సో ఈ అహంకార కర్తృత్వం ఎప్పుడైతే పోతుందో అప్పుడు భోక్తృత్వం కూడా పోతుంది. నా హన్యతే అన్యమానే శరీరే అని భగవద్గీత గీతాచార్యుడు చెప్పినట్టు ఆ తత్వము బోధపడుతుంది. అయితే ఇప్పుడు శంకరాచార్య ఆ యొక్క ఆత్మ యొక్క స్వరూప లక్షణం, ఇది స్వరూప లక్షణం, ఆత్మ యొక్క స్వరూప లక్షణం గురించి మరింత వివరంగా చెప్తున్నారు. ఇప్పుడు శ్లోకం 34. నిర్గుణో నిష్క్రియో నిత్యః నిష్క్రియో నిత్యః నిర్వికల్పో నిరంజనః వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారః
నిర్వికారో నిరాకారః నిత్యముక్తోస్మి నిర్మలః నిత్యముక్తోస్మి నిర్మలః. అంటే ఈ ఆత్మ చైతన్యం అనేది అత్యంత శుద్ధము. ఎందుకు శుద్ధము? ఇది దీనికి ఎటువంటి అంటదు. ఎందుకు అంటదంటే అత్యంత సూక్ష్మం, దానికి అవయము లేదు, రూపము లేదు, అది స్థూలంగా ప్రకటన కూడా కాలేదు అని అవ్యక్త స్వరూపం కాబట్టి దానికి ఎటువంటి మలినము అంటదు, ఎటువంటి గుణములు అంటదు. ఎందుకు? ఏ ఆత్మ చైతన్యము అధిష్టానము చేసుకొని మూడు గుణములు ప్రకటమవుతుంది ఆ డిస్టర్బెన్స్ వలన. అంటే మాయ అనేది ఆత్మను ఆశ్రయించుకొని మూడు గుణములు ఇలా విజృంభిస్తున్నది. అందువలన ఆ గుణముల కంటే కూడా అధిష్టానంగా ఉన్నటువంటి చైతన్యము ఈ గుణములతో సంబంధం లేదు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేతి మద్భావం సోధిగచ్చతి అని గీతాచార్యులు 14వ అధ్యాయంలో చెప్తారు. నా అన్యం గుణేభ్య కర్తారం అంటే వాస్తవానికి ఆత్మకర్త కాదు. అంటే ఈ గుణముల ద్వారా కర్తృత్వం భోక్తృత్వం వస్తుంది తప్ప ఆత్మలో కర్తృత్వం లేదు. కాబట్టి ఈ విధంగా ఈ మూడు గుణముల్లో ఏవి కలుగుతున్నా అంటే సర్వ సృష్టి అంతా కూడా ఈ మూడు గుణముల యొక్క క్రీడ, ఈ మూడు గుణముల యొక్క లీల అంతే. అందుకే ఇదంతా మాయామయం జగత్తు. మహదాది జగత్ సర్వం నకించిత్ ప్రతిభాతి మే బ్రహ్మైవ కేవలం సర్వం కథం వర్ణాశ్రమాస్థితః అని అష్టావక్రులు ప్రకటించారు. ఏమని? మొత్తము ఆత్మ చైతన్యం కంటే వేరుగా ఏమీ లేదు. ఒకవేళ ఉన్నదనుకుంటే ఆ మాయ, అవ్యక్త మాయ, మహత్తు, అహంకార, బుద్ధి, మనస్సు, తన్మాత్రలు, ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యములో లేవు. వాస్తవానికి తెర మీద మనకు కనిపిస్తున్నటువంటి బొమ్మలన్నీ ఆ లైట్, ఆ వెలుతురు ప్రకాశం లైట్ వెనకుంటది, ప్రొజెక్టర్ ద్వారా వచ్చినటువంటి లైట్లో లేవు. కానీ మనం ఏం చూస్తున్నాం? తెరపైన అనేక రకములైన బొమ్మలు వస్తున్నాయి, పోతున్నాయి, క్యారెక్టర్స్ చూస్తున్నాము. అదేవిధంగా ఈ గుణములు ఏవైతే ఉన్నాయో దేనికి సంబంధించినది? ఇవంతా కూడా ప్రకృతికి సంబంధించినది. ఏ మూడు గుణముల యొక్క కలయిక ఉన్నటువంటి మాయ అది ప్రకృతిగా ప్రకటమయ్యింది. ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి అంటే 8 రకాలుగా ఉంటుందని గీతాచార్యులు చెప్పారు గీతలో. భూమి రాపో నలో వాయు కం ఖం మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్న ప్రకృతి అష్టధా ప్రకృతిరష్టధా. ప్రకృతి అంటే ఏంటి? 8 రకములు. ఏంటవి? పంచభూతములు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ 8 ఉన్నాయి కదా, ఈ 8 కూడా ప్రకృతి రూపము. దాని వెనక ఉన్న చైతన్య స్వరూపమే ఆత్మ. కాబట్టి ఈ గుణములన్నీ కూడా ఈ శరీరము, ఈ ఇంద్రియములు, ఈ మనస్సు, బుద్ధికి సంబంధించినవే తప్ప యావత్తు సృష్టికి సంబంధించినదే తప్ప సృష్టి అనేది కల్పన, ఆత్మయందు కల్పించబడినది. ఎలాగంటే మనకి ఒక మందంధకారం సంధ్యా సమయంలో మనం వెళ్ళేటప్పుడు అక్కడ నడుస్తూ నడుస్తూ పాము అనుకుని ఒకరు వెనక్కి తిరిగి పడ్డారు. ఇంకొక అతను వచ్చి ఏమన్నారంటే అక్కడ పాము కాదు, అది నీటి ధార ఏమో అనిపిస్తున్నది అన్నారు. ఇంకొక అతను వచ్చి అది ఎండిపోయిన మాలలాగుంది, పూలమాలలాగుంది. ఇంకొక అతను వచ్చి ఏమన్నారంటే అది ఒక కర్రగా ఉన్నది అని ఎవరికి తోచినది ఆరోపిస్తూ ఉన్నారు తప్ప యథార్థంగా అది ఏమిటని ఎవరికి తెలియలేదు. అయితే ఇంకొక వివేకవంతులు ఒక టార్చ్ లైట్ తీసుకొని వచ్చి దాని మీద లైట్ వేశారు. అప్పుడేమైంది? అది ఒక తాడుగా తేలింది. అయితే
ఇన్ని అనుకున్నాము. అది భూమి పగిలిందా, అది నీరు దారా, అది పూలమాల, అది కర్ర, అది ఇంకేవేవో అనుకున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఇవన్నీ కూడా ఆ తాడు పైన కల్పించబడ్డాయి. ఎందుకు? యథార్థంగా తాడు మనకు తెలియనప్పుడు ఇవన్నీ మన మనస్సు భ్రమించి దాని మీద ఆరోపిస్తున్నది. అందువలన యావత్ సృష్టి అంతటికి ఒకటే తాడులాగా పట్టి ఉన్నది. కానీ మనమేం చూస్తున్నాము? ఆ పూసలు ఆ పువ్వులే చూస్తున్నాం తప్ప వెనుక ఉన్నటువంటి దారం మనకి చూడట్లేదు. మత్త పరతరం నాణ్యతో కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. గీతాచార్యులు ఏమన్నారంటే, ఆత్మ కంటే అన్యత్ కించిదపి నాస్తి. హే ధనంజయ, ఆత్మన అన్యత్ కించిదపి నాస్తి. ఏం అయోటా కూడా లేదు, గండ మాత్రం కూడా లేదు, ఇసుమంత కూడా లేదు. అయితే మరి ఇవన్నీ ఎలాగున్నాయి? సూత్రే మణిగణ ఇవ. మయి అంటే అన్ని కూడా పూసల వెనుక ఉన్నటువంటి తాడుకి ఎలాగైతే ఉన్నాయో యావత్తు సృష్టి అంతా ఆత్మకి గుచ్చబడినట్టు ఉన్నాయి. అందువలన నిర్గుణ. ఎలాగా నిర్గుణ? మనకి ఒక కుండ, ఒక కలశంలో ఖాళీ ప్రదేశం ఉంది. దాంట్లో మీరు ఎటువంటి మాలిన్యములు నీరు పోసినా, పవిత్ర గంగాజలం పోసినా, ఎలాగైతే ఆకాశానికి మురికి ఆ శుద్ధము గాని మురికి గాని ఎలాగైతే ఆకాశానికి అంటదో, అదే విధంగా ఈ శరీరం లోపల ఉన్నటువంటి మాలిన్యమైన, మనసులో ఉన్నటువంటి దుర్గుణమైన, చెడు గుణమైన, మంచి గుణాలైన ఆత్మకి అంటదు. ఎందుకు? ఆత్మ నిర్గుణత్వా. ఆత్మ గుణం లేనిది, ఆత్మ విశేషణం లేనిది, ఆత్మ అవ్యక్త స్వరూపం. కాబట్టి ఆత్మకి ఏమిటి ఇంకొక పేరు? నిర్గుణ. ఆత్మ నిష్క్రియ. ఎందుకు నిష్క్రియ? ఎందుకు నిష్క్రియ అంటే ఆత్మ తనంతట తాను ఏమీ చెయ్యదు. ఎలాగైతే ఇప్పుడు ఈ లైట్ లో మనం అన్ని కార్యక్రమాలు చేస్తే మనం చేసే పనులు ఈ ప్రకాశానికి ఏమైనా సంబంధమా? లేదు. అదే విధంగా ఒక కారు వెళ్తుంటే కారులో ఉన్న పెట్రోల్ ఏమి చేయకపోయినా టైర్లు అరిగిపోతాయి, స్టీరింగ్ అలాగే వేడెక్కిపోతుంది, ఇంజిన్ వేడెక్కిపోతుంది, డ్రైవింగ్ చేసినటువంటి డ్రైవర్కి రెస్ట్ అవసరము. కానీ ఆ గ్యాస్ పెట్రోల్ ఏమైనా అలిసిపోతుందా? పెట్రోల్కి ఏమైనా రెస్ట్ ఇస్తారా? పెట్రోల్కి ఏమైనా మీరేమైనా డ్రింకు భోజనము ఏమైనా ఇస్తున్నారా? లేదు. అదే విధంగా పెట్రోల్ నిష్క్రియతత్వంగా ఉన్నది. అందువలన ఆత్మ ఈ శరీరం అనే సంఘాతం ఏదైతే ఉందో దీన్ని అసెంబ్లేజ్ అంటారు. ఇది కూడా కారు లాంటిది. అందుకే యమధర్మరాజు నచికేతుడికి చెప్పు నచికేతునికి ఈ బోధ చేసేటప్పుడు కఠోపనిషత్తులో నచికేత అడుగుతాడు, అసలు వాస్తవంగా ధర్మానికి అధర్మానికి అతీతంగా ఏమైనా ఉందా అడుగుతాడు. ఇక్కడ ధర్మం అధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే పుణ్యము, అధర్మం అంటే పాపము. అంటే పుణ్య పాపాలకి అతీతంగా ఆత్మ ఎలా ఉంటుంది అని ప్రశ్న. అయితే యమధర్మరాజు ఏం చెప్పాడంటే, ఈ పుణ్యము గాని పాపము గాని చేసేది ఏమిటి? ఈ సంఘాతమే. అంటే బుద్ధి, మనసు, అంతఃకరణము ఆత్మ సమక్షములో ఒక జడమే. అంటే అయస్కాంత సమక్షంలో ఇనుము ఎలాగైతే ఆ యొక్క ఆకర్షణ శక్తి పొందుతుందో ఆ విధంగా అహంకారం అనేది మొదలవుతుంది. అదే కర్తృత్వం భోక్తృత్వంగా కర్మలు చేస్తుంది. మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, చెడు కర్మలు చేస్తే పాపం వస్తుంది. కానీ పాపము పుణ్యములకు రెండింటికి కూడాను ఆ యొక్క ఆత్మ చైతన్యం అనేది అనుగ్రహం ఇస్తుంది తప్ప, దాని సన్నిధిలో జరుగుతున్నాయి తప్ప ఆ పాపములో కానీ పుణ్యములో కానీ పాలు పంచుకోవట్లేదు, భాగస్వామి కావట్లేదు, ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. అందువలన పుణ్య పాపాలకి అతీతము. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతము, పుణ్య పాపాలకు అతీతము, చేసిన వాటికి చెయ్యని వాటికి అంటే కృత అకృత రెండింటికి అతీతము. ఏదైతే అన్నిటిని కూడాను
తన సాక్షిభూతంగా సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఆత్మ అనేది నిష్క్రియ. ఆత్మ నిత్య. ఆత్మ ఇంకో పేరేంటి? నిత్య. ఎందుకు నిత్య? ఎందుకు నిత్య అంటే ఆత్మ సమక్షములో ఈ జాగ్రత్త ప్రపంచం ప్రకటమయ్యింది. ఆత్మ ఉన్నది, జాగ్రత్త ప్రపంచం వెళ్ళిపోయింది. ఏమొచ్చింది? స్వప్నంలో ఉన్నారు మీరు పడుకునేటప్పుడు. స్వప్నం కూడాను అధిష్టానం ఆధారంగా ఉన్నది. స్వప్నం వెళ్ళిపోయింది, తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళారు. గాఢ నిద్రకు కూడా ఆధారము అధిష్టానంగా ఉన్నది. గాఢ నిద్ర పోయింది, మళ్ళీ జాగ్రత్త. ఇవన్నీ సైకిల్గా తిరుగుతున్నప్పటికీ మూడింటికి అధిష్టానంగా ఉన్నది, మూడు లేనప్పుడు కూడా ఉన్నది. ఎలా? మీరు మూర్ఛలోకి వెళ్ళారనుకోండి, జాగ్రత్త కాదు, స్వప్నం కాదు, గాఢ నిద్ర కాదు, మీరు పూర్తిగా ఆ ఆత్మస్వరూప స్థితిలోకి నిష్ఠలోకి వెళ్ళారనుకోండి, దాన్ని సమాధి అంటారు. అప్పుడు కూడా మూడు అవస్థలు లేవు, దాన్ని తురీయం అంటారు. అంటే ఎప్పుడు ఉంటుంది, మూడు కాలాలకు అతీతంగా ఉంటుంది. అదే సత్యము, అదే నిత్యము. అందువలన ఆత్మ ఆత్మ అనేది వచ్చేది కాదు, పోయేది కాదు. అయితే ఏ వస్తున్నాయి? ఈ అనుభవాలు వస్తున్నాయి, కోరికలు కలుగుతున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి, సుఖదుఖాలు వస్తున్నాయి, శీత ఉష్ణం వస్తున్నాయి. ఇవన్నీ కూడా ద్వంద్వములు. యావత్ ప్రపంచమంతా ద్వంద్వములే. అందుకే గీతాచార్యుడు ఏం పేరు పెట్టారంటే ఆగమాపాయిన అనిత్యాహ. ఆత్మ నిత్య. అందువలన అన్ని అనిత్యములలో కూడా ఒక నిత్యం సమానంగా ఉన్నది. అనిత్యములైన శరీరాలన్నిట్లో నిత్యమైన ఒక ఆత్మ వాసం చేస్తున్నది. అన్ని వినాశాలన్నిట్లో అవినాశ తత్వం ఒకటి ఉన్నది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి అన్నారు. చూసారా? సమానంగా యావత్ సృష్టి అంతా ఒకే ఆత్మ ఆధారంగా అదే ఉనికిగా ఉన్నది. దాన్నే సత్యం అంటారు. అది వ్యాపించి ఉన్నది కాబట్టి అదే బ్రహ్మ, అదే నిత్యము, అదే శాశ్వతము. అజో నిత్య శాశ్వతోయం పురాణః నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతనః. నిత్య సర్వగత. సర్వగత అంటే వ్యాపించి ఉన్నది. అచల ఎక్కడికి కదులుతుంది? ఆకాశము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఖాళీ ఉండాలి కదా. ఆకాశం అసలు ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటారు. ఆకాశం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు. అదేవిధంగా ఆత్మ సర్వవ్యాపి. ఆత్మ ఎక్కడ లేదు వెళ్ళడానికి. అందువలన అచలహ, అందువలన నిత్య. నిర్వికల్ప. నిర్వికల్ప అంటే ఏంటి? అసలు పూర్తిగా రెండోది లేనిది, అసలు ద్వంద్వం లేనిది. ఇప్పుడు నేను చూస్తున్నాను, దేన్ని చూస్తున్నాను? వేరే వస్తువుని చూస్తున్నాను, అది ఆబ్జెక్ట్, వస్తువు. నేను చూస్తున్న వాడిని సబ్జెక్ట్, ద్రష్ట. ద్రష్ట దృశ్యం. సో దృశ్యం అనేది ఇక్కడ భేదం ఉన్నది, భేదం. కానీ మనకి గాఢ నిద్రలోనే భేదం లేదు. గాఢ నిద్ర కూడా సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఇంకే భేదం ఉంటుంది? అందుకే ఎత్ర సర్వము అంటే యస్య తు సర్వం ఆత్మ ఏవ అభూత్ తత్కేనకం పశ్యేత్ కేనకం అభివదేత్ కేనకం మన్వేత తత్కేనకం విజానీయాత్ అన్నారు. అంటే ఎక్కడైతే ఎత్రతు సర్వం ఆత్మ ఏవ అభూత్ అన్నారు. అంటే అంత కూడా ఈ నామరూప ప్రపంచమంతా మన ఇంద్రియములు పనిచేస్తున్నంత వరకే ఉంటాయి. ఇంద్రియములు మీరు ఉపసంహరించుకున్నారనుకోండి, ఈ బాహ్య ప్రపంచమంతా ఇంద్రియముల్లో లయమైపోతుంది. ఇంద్రియములు కాస్త మనస్సులో లయమైపోతున్నాయి. మనస్సుని వెనక ఉపసంహరిస్తే బుద్ధిలో లయమవుతుంది. బుద్ధికి అహం వృత్తి, ఆ అహం నేను అనే స్ఫురణ వెనక్కి లాగితే బుద్ధి అహం స్ఫురణలో కలిసిపోతుంది.
అహం స్ఫురణ కేవలము అద్వైతో. సలిలం ఏకో అద్వైతో అదృష్ట భవతి అంటారు. అద్రష్ట అదృష్ట అద్వైతో భవతి. ఎలాగైతే యమునా నది, గంగా నది ఈ అన్ని నీరు కూడాను సముద్రంలో కలిసినప్పుడు నా గంగా లేదు, నా యమున లేదు, అంత ఒకే రకమైనటువంటి ఉప్పు జలంగా మారిపోతుంది. అదేవిధంగా ఎత్ర సర్వం ఆత్మయో అభూత్ తత్ర అంటే అక్కడ, తస్మిన్ అక్కడ, వేద అవేద భవతి, మాత అమాత భవతి, పిత అపిత భవతి, దేవ అదేవ భవతి అన్నారు. భవంతి అంటే అర్థం ఏంటి? అక్కడ రెండో ఆలోచన గాని, రెండో వృత్తి గాని, అసలు ద్వైతం అనేది లేదు, అద్వైతము. అందుకే అద్వైతం అనేది వ్యవహారంలో కాదు, భావాద్వైతం సదా కుర్యాత్. భావ అద్వైతం, అద్వైతం అనేది భావంలో ఉండాలని చెప్పారు. అందువలన పూర్తిగా అసలు ఏకమేవ అద్వితీయం నేహ నానాస్తి కించన. రెండోదనే లేనప్పుడు ఇంకా ద్వైతం ఎక్కడ ఉందండి? కాబట్టి అది నిర్వికల్పక రూపము, అవ్యక్తము, అనిర్వచనీయము అంటారు. అందుకే నిర్వాణ శతకంలో శంకరాచార్య ఏమన్నారు? ఆత్మకి ఇంకో పేరు నిర్వికల్ప. అహం అంటే నేను ఆత్మ. అహం నిర్వికల్పో నిరాకార రూప విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్వం న ముక్తేన బంధ చిదానంద రూప శివోహం శివోహం అంటారు. అందువలన అహమేవ నిర్వికల్ప, అహమేవ చిదానంద రూప, అహం నిర్గుణ నిర్వికార, అహం విభు అంటే సర్వవ్యాపి, సర్వేంద్రియానం అన్ని ఇంద్రియములకి కూడాను నేను అనుగ్రహమిస్తున్నాను. అందుకే మనము ఒక గురు స్తోత్రంలో ఏం చెప్తామంటే, మంతున్న సఖ్యో మనసా కదాచిత్ వక్తున్న కేనాపి తథానవాచ బోధుం చ బుద్ధ్యాపి తథాన శక్యః బుద్ధ్యాది సాక్షి ఖలు కేవలోయః సర్వేంద్రియాతీత పదాస్థితోపి సర్వేంద్రియా ప్రేరయితా పరోయః శ్రీ విశ్వనాథాయ మహేశ్వరాయ తస్మై నమః స్వామి తపోవనాయ అని తపోవన స్వామికి స్తుతిలో చెప్పారు. అంటే ఏంటి? మంతున్న సఖ్య అంటే ఏంటి? మనసు ద్వారా ఎలా మనం ఆత్మను చూడగలమండి? అసలు ఆత్మ అసలు మనసు పని చేయాలంటేనే ఆత్మ ఉండాలి. ఆత్మ మనసు ద్వారా మనము మంతనము చేయలేము, ఆలోచించలేము, సంకల్పం చెయ్యలేము. మనకు మాట రావాలంటే వెనక ఆత్మ చైతన్యం ఉండాలి. కాబట్టి మాటల ద్వారా ఆత్మని చెప్పలేము. మన బుద్ధి పని చేయాలంటే ఆత్మ అనుగ్రహం ఉండాలి వెనక. కాబట్టి బుద్ధి ద్వారా ఆత్మని నీ తెలుసుకోలేవు. అదేవిధంగా సకల ఇంద్రియాలకు అతీతంగా ఉంటూ ఇంద్రియాలన్నిటికీ ప్రేరణ కలిగిస్తున్నది, అది పరతత్వము. విష్ణోహో పరమం పదం చిదానంద రూప శివోహం. అది ఆత్మారామో విరాజతే అని చెప్తారు. కాబట్టి దీన్ని నిర్వికల్పక రూపము. నిరంజన అంటే దేనికి అంటనిది. నిరంజన అంటే దేనికి అంటది. ఎందుకు అంటదు అంటే అసలు రెండోది ఉంటేగా, దానికి ఎటువంటి మలం ఉంటేగా. ఎందుకు ఉండదు? అసలు అది అఖండ నిష్కల రూపం. అసలు అది ఒక వ్యక్తంగా లేనిది, అవ్యక్త స్వరూపం. అవ్యక్త స్వరూపానికి ఏది అంటదు, ఏ డర్ట్, ఏ మలినము అంటనిది. కాబట్టి నిరంజన. అదేవిధంగా నిర్వికార. వికారాలన్నీ దేనికి ఉంటాయి? ఈ శరీరానికి. ఎన్ని వికారాలు ఉన్నాయి?
6 వికారాలు. మనసుకి వికారం ఉన్నది, సుఖ దుఃఖాల వికారాలు. బుద్ధికి ఉన్నది, తెలుసు తెలియదు, ఈ అనేక రకాలైనటువంటి ఉంటాయి. నిశ్చయాత్మకము అనేక రకాలు. అహంకారం, కర్తవ్యం, ఇవన్నీ వికారాలే. 3 లెవెల్స్: శరీరం లెవెలు, ఇంద్రియం లెవెలు, మనసు బుద్ధి లెవెల్లో జరుగుతున్న వికారాలు ఉంటాయి. వీటన్నిటికీ అతీతము. ఎందుకు? శరీరం అనేది పుడుతుంది, ఇంతకుముందు తల్లి గర్భంలో ఉన్నది. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. 6 వికారాలు, షడ్వికారాలు అంటారు. అదేవిధంగా మనకి ఈ యొక్క సంసార బంధనములో ఒక తరంగాలు ఉన్నాయి, 6 తరంగాలు. ఏంటి అవి? జన్మ మృత్యు, శోకమోహ, అశనాయ పిపాస, ఆకలి దప్పికలు, శోకమోహాలు, జరా మృత్యువు, ఇవన్నీ ఉన్నాయి మనకి. జరా మృత్యు. కాబట్టి ఇవన్నీ కూడా వికారాలే. కాబట్టి ఆత్మ అనేది పుట్టదు, చనిపోదు, పెరగదు, వికారం చెందదు, నాశనం కాదు. ఆత్మ అనేది ఈ యొక్క ఆకలి దప్పికలు ప్రాణానికి సంబంధించినవి. జన్మము రోగము, వృద్ధాప్యము రోగము శరీరానికి సంబంధించినవి. శోకము మోహము మనస్సుకి సంబంధించినవి. కాబట్టి వీటన్నిటికి అతీతమైనది ఆత్మ. అందువలన ఆత్మ నిర్వికార, నిరాకార. ఎందుకు? ఆత్మకు ఆకారం ఉంటేగా. అందువలన ఆకారము, రంగులు, రుచులు, శబ్దము, స్పర్శ ఇవన్నిటికీ అతీతం అని చెప్పారు. అందువలన అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అన్నారు. అంటే ఏంటి? పూర్తిగా శబ్ద స్పర్శ రూప రస గంధాలకి అతీతం. ఎందుకు అతీతము? ఇంద్రియములకు అతీతం కాబట్టి ఇంద్రియముల ద్వారా సంయోగం పొందుతున్న ఇంద్రియ విషయాలకు కూడా అతీతమే. అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వాధీరో హర్షశోకౌ జహాతి అంటారు ఉపనిషత్తుల్లో. ఏంటి అంటే అశబ్దమస్పర్శమరూపమవ్యయం. ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియముల కంటే మనం ముందే చూసాం. కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియములకి, ప్రాణ, మనస్సు, బుద్ధి అంటే 5 కోశములు తీసుకుంటే అన్నమయ కోశము, శ్వాస ప్రాణం ప్రాణమయ కోశము, మనస్సు జ్ఞానేంద్రియ కలిస్తే మనోమయ కోశము, బుద్ధి జ్ఞానేంద్రియ కలిస్తే విజ్ఞానమయ కోశము అంటారు. తరువాత మనము సుషుప్తిలో కేవలము ఆ సుఖం అనే ఒక వృత్తిలో ఉంటాము. అక్కడ దానికి ఆనందమయ కోశం అన్నారు. ఆనందమయ కోశం మరి ఆత్మ అవుతుందా? కాదు. అక్కడ కూడా గ్రెడేషన్స్ ఉన్నాయి, కేటగిరీస్ ఉన్నాయి, ప్రియ మోద ప్రమోదలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి భేదము తారతమ్యము లేని ఆనంద స్వరూపం. ఆనంద ఆత్మ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటారు. రసో వైసహ అంటే ఆనంద రస, దాంట్లో తారతమ్యం లేవు. అది ఆనంద ఘన, తారతమ్యం లేవు. దాన్ని ఆత్మ బ్రహ్మ. కాబట్టి నిరాకార. నిత్యముక్త. నిత్యముక్త ఎందుకనింది అంటే ఎవరైతే బంధనములో ఉంటారో వాళ్ళకి మోక్షం కావాలి. ఇప్పుడు వాస్తవానికి ఒకరికి తప్పు చేసి జైల్లో పెట్టారు, వారికి బెయిల్ కావాలా? మనందరికి బెయిల్ కావాలా? ఇంటింటికి వెళ్ళి బెయిల్ ఇస్తామా? ఇవ్వము. ఎందుకు? మనం జైల్లోకి వెళ్ళలేదు కదా, మనకెందుకు బెయిల్? అందుకే ప్రక్షాళనాద్ది పంకస్య దూరాత్ అస్పర్శనం వరం. మనం బురదలో దిగలేదు, కడగలేదు. అంటే ఏంటి? మనము బంధనములు లేం కాబట్టి మనకు మోక్షం అక్కర్లేదు. ఎందుకు? ఆత్మ ఎప్పుడు బంధనములో ఉండదు. ఆత్మ ఎప్పుడు స్వతంత్రం, ఏకమేవ అద్వితీయం. అసలు రెండోది ఉంటే కదా, రెండోది ఉంటేనే భయము బంధనము ఉంటుంది. ద్వితీయాద్వై భయం భవతి.
ఉదరమంతరం కురుతే అతతస్య భయం భవతి అంటారు. ఏంటంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే లేశమంతైనా నాకంటే భిన్నంగా ఉన్నదని ఎప్పుడైతే మీలో ఆలోచన కలిగిందో అదే మీ భయానికి కారణం అని చెప్పారు శాస్త్రం. అందువలన ఎప్పుడైతే సర్వం నేనే, సకల సృష్టి నామరూపాలు వెనక నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకుంటే అభయం వై జనకో ప్రాప్తోసి అన్నాడు యాజ్ఞవల్క్య. ఎప్పుడైతే జనక మహారాజు ఎప్పుడైతే యాక్సెప్ట్ అంగీకరించారో సర్వం నేనే అయి ఉన్నాను అని అంగీకరించిన వెంటనే అప్పుడు యాజ్ఞవల్క్య ఆయన ముఖంలో చూసి అభయం వై జనకో ప్రాప్తోసి, నువ్వు అభయము స్థితికి చేరుకున్నావు. అప్పుడేమంటారు? అభయం ప్రతిష్టాం విందతే. అందువలన దానికి రెండోది అనేది లేదు కాబట్టి, ద్వితీయం అనేది లేదు కాబట్టి, ఏకమేవ అద్వితీయం కాబట్టి దానికి నిత్యము ముక్త స్వరూపమే. అందుకే శంకరాచార్య ఏమంటారంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప. అర్థమైందా? అందువలన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. అందుకే మనకు నిర్వాణ చటంలో ఏమంటారు? సదా మే సమత్వం న ముక్తి న బంధ, న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధక న ముముక్షుర్న వై ముక్త ఇత్యేష పరమార్థత అన్నారు గౌడపాదాచార్య మాండుక్య కారికలు. అంటే నా నిరోధో నా చోత్పత్తి, సృష్టి లేదు లయము లేదు, నా బద్ధ నా సాధక, నేను అసలు బంధనంలో లేను, దానికి సాధన కూడా ఏమి ఉండదు. నా ముముక్షు నవై ముక్త, నేను మోక్షం కోసము సాధన చేస్తున్నాను, నేను ముముక్షువును. అదంతా కొంతకాలం అలాగా ఒక డ్రామా. ఎందుకు? అసలు నేను ఎప్పుడు బంధనలు ఉంటేగా ఆత్మకు బంధనం లేదు. ఈ శరీరం అంతా జడము, మరి దేనికి ఈ బంధనము మోక్షము? అంటే ఈ జడము ఆత్మ సమక్షములో పైకి లేచినటువంటి అహంకారానికే బంధనము, మరి అహంకారానికే మోక్షం. అందువలన మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో బంధాయ విషయాసక్త ముక్తం నిర్విషయం స్మృత అన్నారు. ఈ మనస్సు తగులుకొని అహంకారకర్తగా భావిస్తుంది అజ్ఞానం చేతన. అందువలన అదే బంధనంలో ఉన్నది కాబట్టి దానికి మోక్షం కావాలి తప్ప ఆత్మకు బంధనము లేదు, ఆత్మ మోక్షం అనేది ఉండదు. ఎందుకు? ఇప్పుడు నేను మనిషిను, నేను బయటికి వెళ్ళి హరివో రండి, నేను మనిషిని, మీకు తెలుసా నేను మనిషిను అని అంటే వాళ్ళు నవ్వుతారా లేదా? అంటే ఈయనకేదో డౌట్ ఉంది. అదేవిధంగా మీరు ఆత్మస్థితిలో ఉంటే నేను మోక్షం పొందాను తెలుసా, నేను మోక్షం పొందానంటే అప్పుడు కూడా నవ్వుతారు. ఎందుకు? నీకు ఆత్మకి ఎప్పుడు బంధనము లేదు. అయితే మరి ఈ స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే దేహాత్మ జ్ఞానవజ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం ఆత్మన్యేవ భవేద్యస్య సనేచ్ఛన్నపి ముచ్యతే అన్నారు. నేను స్వాభావికంగా నేను శరీరం ఎలాగైతే తాదాత్మ్యం చెంది ఉన్నానో ఇప్పుడు నాకు ఎవరు చెప్పక్కర్లే, ప్రతి ఒక్కరికి తెలుసు నేను 55-60 కేజీలు వెయిట్, 5.5 అడుగుల హైటు, ఇదంతా ఆధార్ కార్డు డీటెయిల్స్, ఇవన్నీ ప్రతి ఒక్కరికి స్పష్టం, ఎవరు చెప్పక్కర్లే రోజు వచ్చి. కానీ ఎంత సహజ సిద్ధంగా మీరు ఈ శరీరం నేను అనుకుని భావిస్తున్నారో అదే సహజ సిద్ధంగా ఇది నేను కాదని పోయి ఆ స్థానంలో నేను ఆత్మస్వరూపాన్ని ఇప్పుడు ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మన తుష్ట. అప్పుడేమవుతుంది? మీరు స్థిత ప్రజ్ఞులుగా మారుతారన్నమాట. స్థిత ప్రజ్ఞ తదా ఉచ్యతే. అప్పుడు నాకు మోక్షం వద్దన్నా, నీకు కావాలన్నా వద్దన్నా సంబంధం లేదు. ఎందుకు? నువ్వు ముక్తులు ఎప్పుడు ముక్తులువేగా. అందుకే ఎవరైతే ఆ ఆత్మ అపరోక్ష దర్శనం కలిగినప్పుడు వాళ్ళకి సిగ్గేస్తుంది. ఏంటి ఇన్నాళ్ళు నేను సాధన, నా తలక ఏం సాధనండి, ఆత్మ సాధన ఏంటి, పొందడం ఏమిటి, ఏమి లేదు కదా. అది నిత్య సిద్ధం, మనం సాధించేది ఏమి ఉండదు.
సాధించేది ఏముంటది? కర్మలు చేసి కర్మల ద్వారా సాధించేది ఉంటాయి తప్ప ఆత్మ మోక్షం అనేది కర్మ ద్వారా రాదు. ఎందుకు రాదు? అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవా తేజస్ తిమిర సంగవతు అంటారు శంకరాచార్య. ఎందుకంటే అవిద్య కర్మ రెండు తల్లి కొడుకులండి. వాళ్ళ మధ్య వ్యతిరేకం లేదు, ఎనిమిటి లేదు, శత్రుత్వం. అందుకే అజ్ఞానం అనేది కర్మ ద్వారా పోదు. కర్మకు మనకంత పుష్టి శాస్త్రం, బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటది ఎవరు? అవిద్య. ఎందుకు? తన పుత్రుడైనటువంటి కర్మ మనకంత పుష్టి చేస్తుంది అనమాట. అందువలన అవిద్య ఏమంటది? బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ అందు, కర్మ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటది అజ్ఞానం. ఎందుకు? అజ్ఞానంకి ఎంత పుష్టి అంటే అన్ని కర్మలు చేయడమే అజ్ఞానానికి పుష్టి అనమాట. అహంకారము మనకంత పుష్టి వస్తుంది అనమాట. అందుకే అజ్ఞానం అవిద్య ఏమంటది? కర్మలు, కామ్య కర్మలు ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు. ఎవరంటారు? అజ్ఞానం అంట. మరి అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం రావాలి. మరి చీకటి పోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఏమైనా పారాయణ చేస్తే విష్ణు సహస్రనామం 111 సార్లు పారాయణ చేశాము, చీకటి పోయిందా? పోలేదు. గాయత్రి జపము 11 సార్లు మాల తిప్పాము, చీకటి పోయిందా? పోలేదు. ఇప్పుడు మెడిటేషన్, శిరసాసనాలు, ప్రాణాయామం ఏమి చేసినా, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరం ఏం కాదు. చీకటి పోవాలంటే అక్కడ ఒక క్యాండిల్ ముట్టించాలి. తేజస్ తిమిర సంగవత్. ఎందుకు? ఎప్పుడైతే ప్రకాశం వచ్చిందో అక్కడ చీకటి ఉండదు. ఎప్పుడైతే సూర్యుడు ఇంకా రావడానికి మొదలు పెట్టాడో అక్కడి నుంచి చీకటి మాయమైపోతుంది. ఒకసారి సూర్యుడి బ్రహ్మాజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఐ వాంట్ టు సీ ద డార్క్. నేను చీకటిని చూడాలనుకుంటున్నాను, నేను చీకటి కోసం ఎంతో విన్నాను, నేను చీకటితో ప్రేమలో పడ్డాను, చీకటిని చూడాలనుకుంటున్నాను అని ఎంత ప్రయత్నించినా చీకటికి ఆ యొక్క సూర్యుని దొరకకుండా చీకటి తప్పించుకొని తిరుగుతున్నది. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య సమక్షం జరగదు. ఫేస్ టు ఫేస్, ముఖాముఖి ఇంటర్వ్యూ ఎవరూ చేయలేకపోతారు. ఎవరికి? చీకటికి సూర్యునికి కలిపి. ఆ విధంగా మీ ఆత్మస్వరూప తత్వ జ్ఞానములో మీ యొక్క అజ్ఞానం అనేది భస్మం అయిపోతుంది. ఎలా? యథైదాం సీసమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథా అన్నారు గీతలో. అందువలన ఈ జ్ఞానం అనే ఆ ప్రకాశం, ఆ అగ్నిలో, ఆ జ్యోతిలో సర్వకర్మలు, సంశయాలు దగ్ధమైపోతాయి. మీలో ఉన్న సంశయములన్నీ మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది. ఎలా? ఒక మట్టి బాలు ఒక రాయికి దూరం నుంచి కొడితే ఎలాగైతే పిండి పిండి చూర్ణం, త్రిపులా చూర్ణం పతంజలి, అలాగా మొత్తం మీ సందేహములన్నీ భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే శాస్త్ర కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అంటే ఎప్పుడైతే ఆత్మ సమక్షములో ఆత్మ అపరోక్షానుభూతి కలిగినప్పుడు మీ సంశయములన్నీ పటాపంచులైపోతున్నాయి. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాలన్నీ చిన్న భిన్నం అవుతుంది. ఎందుకు? ఆత్మ ప్రకాశం. దివి సూర్య సహస్రస్య భవే యుగపదుత్థిత. లక్ష సూర్యుడు ఒక్కసారి ప్రకాశిస్తే ఆ ప్రకాశంలో ఏమి చీకటి ఉంటుందండి? ఆత్మ ప్రకాశం అనేది సాక్షాత్ సూర్యుడు కూడా అక్కడ ప్రకాశించలేడు. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అన్నారు. ఆత్మలో సూర్య చంద్రుడు ప్రకాశించలేదు. అందువలన ఇప్పుడు నిత్యముక్త. అందువలన ఆత్మయే నిర్మల. నిర్మల అంటే ఎప్పుడు కూడాను మలినం అంటదు. ఎందుకు? అది అసంగ స్వరూపం కాబట్టి.
సాంగత్యం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆత్మ ఎప్పుడు నిర్మల. అదేవిధంగా ఇక అంటే ఎప్పుడైతే ఆ ఆత్మకి ఒక దృష్టాంతం కూడా ఇస్తున్నారు శంకరాచార్య. అహమాకాశవత్ సర్వం, ఆకాశవత్ సర్వం బహిరంతర్గతోచ్యుతః, బహిరంతర్గతోచ్యుతః సదా సర్వసమశుద్ధః, సదా సర్వసమశుద్ధః నిస్సంగో నిర్మలోచలః, నిస్సంగో నిర్మలోచలః. అయితే ఆకాశము అన్నారు అంటే ఆత్మకి అత్యంత దగ్గరగా ఉన్న దృష్టాంతం ఉదాహరణ ఏమైనా ఉంది అంటే మహాత్ములు ఏమంటారంటే అది ఆకాశమే. ఎందుకు? ఆకాశం ఎలాగైతే అసంగ స్వరూపంగా భాగములు లేనటువంటి అఖండంగా ఉన్నది కాబట్టి ఆకాశం వలె అత్యంత సమీపమైన దృష్టాంతం ఒక ఆకాశం అవుతుంది. అందువలన ఆ అహం అంటే ఆత్మ ఆకాశవత్ అంటే ఆకాశం వలె సర్వం వ్యాపించి ఉన్నది. ఎలా? లోపల బయట అనే భేదము లేకుండా అంతః బహి సర్వం వ్యాపించి నారాయణ తిష్టతః అని ఎలాగైతే అంటారో నారాయణ అంటే ఆత్మ. అందువలన ఎప్పుడు కూడా ఆత్మ తన స్థితి విడిచిపెట్టని లేదు, అంత వ్యాపించి ఉన్నది. ఆత్మ సమక్షంలో వస్తున్న వికారం జరుగుతున్నాయి, పోతున్నాయి. నీరు సముద్రం నీరుగానే ఉంటుంది, ఆ నీటిలో బుడగలు, అలలు, తరంగాలు, కెరటాలు, నురగ అనేక రకాలు వస్తున్నాయి, మళ్ళీ నీటిలోనే కలిసిపోతున్నాయి. అదేవిధంగా ఈ లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ ఎటువంటి నాశనము లేనిది, ఎటువంటి నాశనము లేనిది, పతనము కానిది, వికారము చెందనిది, దానికి తగ్గుదల లేదు, పెరుగుదల లేదు. కాబట్టి దాన్ని అచ్యుతః, అచ్యుతం అంటే ఇట్ నెవర్ ఫాల్స్ అంటే ఎప్పుడు కూడా తన స్వరూపాన్ని విడిచిపెట్టనిది. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఈశ్వర అవతారంగా వచ్చిన తర్వాత తన యొక్క ఆత్మనిష్ట ఆత్మస్మరణ ఎప్పుడు ఏ క్షణము కూడా ఆత్మస్థితి నుండి బయటికి రాకుండా ఆ మాయా మానుష వేషాన్ని ధరించి మాయా ఉపాధిగా ఈశ్వర అవతారంగా వచ్చారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని అచ్యుత అంటారు. అచ్యుత అంటే ఆత్మకి ఇంకొక పేరు అచ్యుత. సదా సర్వ సమః. అందువలన ఆత్మ వెనక ఆత్మ ఎప్పుడు కూడా మన మనస్సు వెనక ఉంటుంది. రాగద్వేషాలు ఎప్పుడు కూడాను ఆ యొక్క మనస్సులో కలుగుతున్నాయి తప్ప ఆ వెనక ఉన్నటువంటి ఆత్మకి లేదు. అందువలన మనకి అత్యంత నేరగాళ్ళలో కూడా ఆత్మ అలాగే ఉంటుంది సమంగా. అయితే మన నేరగాళ్ళు ఎలా అలా ప్రవర్తిస్తున్నారంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చందనము ఒక 2 రోజుల పాటు నీటిలో అలాగ నానబెట్టారనుకోండి, 3వ రోజు తీసి ఇలా చూస్తే దుర్గంధం వస్తుంది. అయితే మనం ఏం చేయాలి? మన చందనం బయట పారేయాలా? కాదు. దాన్ని కాస్త ఎండబెట్టి ఇలాగా రంగదీస్తే, రుద్దితే ఆ పైనున్న దుర్గంధం పోయి మళ్ళీ సుగంధం వస్తుంది. అందువల్ల నేరగాళ్ళలో కూడా ఆ దుర్గంధం అనే రాగద్వేషాలు మనసులో కూరుకున్నాయి తప్ప వాటిని కనుక మనం కొంచెం ఓపిక పడి దాన్ని రుద్దగలిగితే మళ్ళీ ఆత్మ ప్రకాశము, ఆత్మ చైతన్యమే మనము దర్శించగలుగుతాము. దీన్నే సమదర్శన అంటారు. అందువలన భగవద్గీతలో అటువంటి వారిని పండితులు అన్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. అంటే ఆ యొక్క పండితులు ఆవు, ఏనుగు, కుక్క, విద్యావంతుడైన బ్రాహ్మణుడు అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం దర్శిస్తున్నారు తప్ప ఆత్మ పైన ఆరోపించబడినటువంటి ప్రకృతి ఈ శరీర ఇంద్రియం మనసు బుద్ధిని దర్శించట్లేదు. వాటికి వ్యవహారం అయితే జరుగుతుంది, కానీ సత్య వస్తువైనటువంటి ఆత్మ ఎరుకుని దర్శిస్తున్నారు. కాబట్టి ప్రతి దాంట్లో ఆత్మను దర్శించడమే సమదర్శన.
కాబట్టి సదా సర్వ సమహ, ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. పరమేశ్వరం అంటే ఆత్మానం అని అర్థం. కాబట్టి సకల ప్రాణుల్లోనూ ఉనికిగా ఆ చిత్తు చైతన్య స్వరూపంగా, చైతన్యం అంటే చిత్తు, సత్యం అంటే సత్తు, సచ్చిత్తుగా సకల ప్రాణములు, సకల ప్రాణులు, సకల జీవులు, సకల నామరూపములు, యావత్ సృష్టి అంతా సచ్చిత్తుగానే ఉంటుంది. అందువలన దానికి సర్వ సమహ శుద్ధ, నిత్య శుద్ధ. ఎందుకు? ఆత్మ అసంగము, ఆత్మ నిర్మల, నిస్సంగ. అసలు ఆత్మ సంగం పెట్టుకోవడానికి దానికి పరిమితం పరిచ్ఛిన్నం ఉంటేగా. ఆత్మ అనంత స్వరూపము, సర్వవ్యాపి, అనంతము. కాబట్టి సత్యం జ్ఞానం అనంతము, సర్వవ్యాపించి ఉన్న బ్రహ్మ. కాబట్టి నిస్సంగ అంటే అసంగ, నిర్మల మలము లేనిది, అచల ఎక్కడికి వెళ్తుంది? అచలం అంటే పరిచ్ఛిన్నంగా ఒక దగ్గర ఉంటూ వేరే దగ్గర లేకుంటేనే మనం కదలగలం తప్ప, సర్వం వ్యాపించి ఉన్న, ఆకాశంలో వ్యాపించి ఉన్న ఆత్మ ఎలా కదులుతుంది? అందువల్ల ఆత్మకి అచలహ అంటారు. ఇప్పుడు 36 అయిపోయింది. ఓ ఇది ఒకటి ఉంది కదా, ఇది ఓకే రైట్. నిత్య శుద్ధ విముక్తైకం, శుద్ధముక్తైకం అఖండానందమద్వయం, సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మాహమేవ తత్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే నిత్య శుద్ధ విముక్త ఏకం అంటే ఏకమేవ అద్వితీయం. అంటే ఇది నిత్యము ప్యూర్ పరిశుద్ధమైనటువంటి, అంటే నిరంతర నిత్యముక్త. కేవల, కేవల అంటే ఏంటంటే, కేవల అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత ఇది కేవల అంటారు. కేవల అంటే చాలా మందికి ఒకటి 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 అంటారు. ఏంటా ఒకటి అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత ఇది కేవల అంటారు. ఇంతకీ సజాతీయ భేదం అంటే ఏంటి అంటే, ఒక చెట్టు ఉన్నది, చెట్టు ఏంటి? సజాతీయం. అంటే ఒకటి మామిడి చెట్టు, ఇంకొకటి వేప చెట్టు, అరటి చెట్టు భేదం ఉంది కదా, వేరే చెట్లే కానీ చెట్లలో భేదం. విజాతీయ అంటే పశువులు, చెట్లు రెండు ఒక జాతి కాదు, భేదం ఉన్నది. స్వగత భేద, సపోజ్ ఒకే చెట్టు తీసుకుంటే ఆకులు వేరు, పుష్పాలు వేరు, పుష్పాలు వేరు, పండ్లు వేరు. కాబట్టి ఒకే చెట్లో ఉన్నప్పటికి కూడా వాటి అవయవాలు వేరు. ఎందుకు? అవయవాలుగా కలిగి ఉన్నాయి. మనిషి తీసుకున్నాం అనుకోండి, స్వగత భేద, కాళ్ళు వేరు, చేతులు వేరు, కళ్ళు వేరు, చెవులు, ముక్కు అన్ని వేరు. అందువలన స్వగత భేదం అంటారు దీన్ని. సజాతీయ భేదం అంటే మనుషుల్లో కూడా అనేక రకాలు ఉంటారు. సజాతీయ భేదం నలుపు, తెలుపు, పొడవు, పొట్టి అనేక రకాలు ఉంటాయి. విజాతీయ అంటే మనుషులు, జంతువులు, చెట్లు, విజాతీయ భేదం. అందువలన వీటన్నిటికీ భేదం ఉన్నది. కానీ ఆత్మ సజాతీయ భేదం లేదు. ఎందుకు? ఆత్మ ఏకమేవ అద్వితీయం, రెండోది లేదు. ఆత్మ విజాతీయ భేదం లేదు, రెండోది లేదు. ఆత్మతో పాటు ఆత్మకి సమానంగా ఇంకొక ఆత్మ లేదు. ఆత్మ ఒక్కటే కేవల. తర్వాత ఆత్మ స్వగత భేదం లేదు. ఎందుకు? ఆత్మలు ఎటువంటి అవయవాలు లేవు. నిరవయవత్వాత్, నిరవయవం, ఆత్మ భాగాలు లేవు, సర్వంగా వ్యాపించి ఉంది, అసంగంగా ఉన్నది. కాబట్టి ఆత్మ నిత్యము శుద్ధమే, అసంగ స్వరూపంగా. ఆత్మ నిత్యము ముక్త స్వరూపమే. ఆత్మ కేవల ఏక స్వరూపము. ఆత్మ అఖండానంద అంటే కేవలం ఎటువంటి భాగములు, ఖండములు లేకుండా ఒకే ఒక ఆనంద ఘన, చిద్ఘన,
సద్ఘన ఆనంద ఘన అంటే ఒక హోమోజీనియస్ మాస్ ఆఫ్ బ్లిస్, హోమోజీనియస్ మాస్ ఆఫ్ నాలెడ్జ్, హోమోజీనియస్ మాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, హోమోజీనియస్ మాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే అంత ఒకటిగా ఉన్నది, రెండోది లేనిదిగా. ఆనంద స్వరూపం అద్వయం, ఏకమేవ అద్వితీయం, అసలు రెండోది లేనిది. అందువలన దాన్ని వేదమాత అయినటువంటి శృతి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే సత్యం, సత్యం అనంతం. సత్యం అంటే మన వ్యావహారిక సత్యం కాదు, అది అనంతమైన సత్యము. సత్యం అంటే నిత్యం అని అర్థము. అంటే త్రికాల అపి అబాధిత్వం సత్యత్వం, మూడు కాలాల్లో కూడాను ఉంటూ మూడు కాలాల కంటే అతీతంగా ఉన్నదే సత్యము. జ్ఞానం అనంతము, జ్ఞానం అనుకోవాలి ఇక్కడ. జ్ఞానం అనేది అనంతం, అంటే ఈ అపర విద్య లౌకిక జ్ఞానం కాదు, దాన్ని రెండింటిని కూడా సాక్షిగా తెలుసుకుంటున్న జ్ఞానము. అంటే ఉదాహరణకి నాకు చైనీస్ రాదు అని నాకు తెలుస్తుందా లేదా? నాకు చైనీస్ రాదు అని తెలుస్తుంది. నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చును అనేది తెలుస్తుంది. అంటే ఇంగ్లీష్ వచ్చును అనేది నాకే తెలుస్తుంది, చైనీస్ భాష రాదు అనేది కూడా నాకే తెలుస్తుంది. అంటే తెలుస్తున్నది తెలియనిది రెండింటిని తెలుసుకుంటున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది అనంతము. విదిత అవిదితాభ్యాం విలక్షణ అంటారు కేనోపనిషత్తులో. కాబట్టి అది అనంతం జ్ఞానం. యత్ ఏదైతే అలాంటిది ఉన్నదో దాన్నే పరం బ్రహ్మ అంటారు. ఇంతకీ పరం బ్రహ్మ అంటే ఏంటి? అనంతంగా వ్యాపించి ఉన్న ఆ తత్వమే నేను అహం రూపంగా వ్యాపించి ఉన్నది. దీన్నే రమణ మహర్షి ఏమన్నారంటే రమణ గీతలో హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. హృదయ కుహరం మధ్య కేవల బ్రహ్మ మాత్రం అహం, అహం అంటే నేను, నేను అనే స్ఫురణతో సాక్షాత్తు ఆత్మరూపేణ భాతి అని చెప్పారు. కాబట్టి అదే నేను, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలంటే దాని యొక్క ఆత్మనిష్టలో ఉండడమే. ఎందుకు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇక్కడ ఆత్మ తెలుసుకుంటే నేను ఆత్మ తెలుసుకున్నానని ఉండదు, మీరే ఆత్మస్వరూపులుగా మారిపోతారు. అంటే ఆత్మనిష్టలో ఉంటారు. కాబట్టి ఆత్మవిత్ అంటే ఆత్మ ఏవ భవతి అని అర్థం. కాబట్టి ఈ విధంగా ఇదంతా కూడాను నిధిధ్యాసనము శ్లోకాలు. ఈ శ్లోకాలన్నీ మీరు బయట మాట్లాడడానికి కాదు, మీరు ఎప్పుడైతే ఆ నిధిధ్యాసన మెడిటేషన్లో కూర్చొని మీ స్వరూపాన్ని అలాగా ఆ చింతనతో సహజ సిద్ధంగా ఆ యొక్క ప్రయత్నంతో మొదట ప్రారంభించి అప్రయత్నంగా సహజ సిద్ధంగా మీ స్వరూపం యొక్క స్థితి బ్యాక్గ్రౌండ్లో జరిగితే దాన్ని సమాధి అంటారు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ నిధిధ్యాసన శ్లోకాలు ఇప్పుడు 36వ శ్లోకం వరకు అయ్యింది. వచ్చే వారం 37వ శ్లోకం చూద్దాం. ఓకేనా? హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.